తాజాంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి నేడు మరో ఇద్దరు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. పార్టీ అధిష్టాన పెద్దలతోనూ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. వివరాలని మా ప్రతినిధి అరుణ్ని అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఇవాళ ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏంటి? అనుదీప్, నిన్న మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి నిన్న ముగ్గురు మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, అదేవిధంగా రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి, ఆయనతో పాటుగా విద్యాశాఖ మంత్రి, ముగ్గురు మంత్రులతో భేటీ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం వరకు మరో ఇద్దరు మంత్రులతో భేటీ పోతున్నారు. ఇందుకు పార్లమెంట్ కు మధ్యాహ్నం 12 గంటల తర్వాత పార్లమెంట్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో, ఆ తర్వాత 1:15 కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో వస్తారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటివరకు ఇవ్వాల్సిన పెండింగ్ లో ఉన్నటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రితో మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి గత 5 ఏళ్లలో, గత 10 ఏళ్లలో చోటు చేసుకున్నటువంటి ఆర్థిక పరిణామాలు, తీసుకొచ్చినటువంటి అప్పులు, వీటికి సంబంధించినటువంటి జరిగినటువంటి వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వం ఇందుకు చేపట్టాల్సినటువంటి వ్యవహారాలన్నిటిపైన చర్చించడానికి ఆస్కారం కనిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వచ్చిన ప్రతి సందర్భంలోనూ కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ అవుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈసారి జరిగేటువంటి భేటీలో రాబోయే బడ్జెట్ లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కసరత్తు ముమ్మరం చేసింది. సో ఆ నేపథ్యంలో బడ్జెట్ లో తమకు ప్రత్యేకంగా కేటాయింపులు జరపాలి అని చెప్పి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలతో పెండింగ్ ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పి కోరబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పార్లమెంట్ లోనే భేటీ కాబోతున్నారు. ప్రధానంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటీవల రైల్వే శాఖ చేసినటువంటి ప్రకటనలు, దాని కొనసాగింపుగా ఇటీవల రైల్వే సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బిల్లులో కూడా రైల్వే శాఖ మంత్రి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రస్తావనలు చేయడంతో దానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆ నేపథ్యంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో అవకాశం ఉన్నంత త్వరగా పనులు ప్రారంభించడంతో పాటుగా తెలంగాణ ప్రజల కోరిక అయినటువంటి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కావచ్చు, ఇతరత్ర అంశాలు ఏవైతే విభజన చట్టంలో పేర్కొన్నారో వాటిని త్వరితగతిన చేపట్టి వాటన్నిటిని ముమ్మరం చేసి తెలంగాణ ప్రజలకు కానుకగా అందించాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా అనేక రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి. డబుల్ లైన్ ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే భూములు కొంత రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉంది. రైల్వే రోడ్ల విస్తరణ కావచ్చు, మెట్రోకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇరువురి మధ్య చర్చల్లో ఒక అంశంగా ఉండటానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ఈ ఇద్దరితో భేటీ తర్వాత కాంగ్రెస్ ఈ రోజు పార్లమెంట్ లో ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది. ఈ రోజు రేపు శుక్రవారం, శనివారం, ఈ రోజు రేపు రాజ్యాంగ ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి చర్చ జరగబోతుంది. సో ఈ నేపథ్యంలో గత 10 ఏళ్లలో రాజ్యాంగం, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు, రాజ్యాంగం అమలైనటువంటి తీరు, ఏ విధంగా కొన్ని అంశాల్లో కూని చేశారు, ఏ విధంగా కొన్ని అంశాలను ఉల్లంఘనలు చేపట్టారనేటువంటి విషయాల్ని ఎంపీల ద్వారా సభలోనే ప్రస్తావించడానికి ఆస్కారం ఉన్నాయి. కాబట్టి ఎంపీలకు కొంత సమాచారం చెప్పడము, దాంతో పాటు కాంగ్రెస్ పెద్దలకు కూడా ఈ రకమైనటువంటి సమాచారం ద్వారా పార్లమెంట్ లో ప్రస్తావించడానికి ఆస్కారం ఉంది. సో వాటికి సంబంధించినటువంటి విషయాలపై కూడా కేంద్ర పార్టీ పెద్దలతో భేటీ అవుతారు. దీంతో పాటు గతంలో చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అనేక రకాల ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కేబినెట్ లోకి ఎవరెవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవద్దు, ఉన్న వాళ్ళలో ఎవరిని తీసేయాలి అనేటువంటి విషయాలన్నీ పార్టీ అధిష్టానానికి రేవంత్ రెడ్డి అప్పచెప్తారు. తనకంటూ ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత లేవని, పార్టీ నిర్ణయము రాహుల్ గాంధీ నిర్ణయమే తన నిర్ణయం అని ఇప్పటికే పలుసార్లు. ధన్యవాదాలు అరుణ్.